అందరికీ నమస్కారం. ఈ పత్రికేయ సమావేశంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారికి, అలాగే మాజీ శాసనమండలి సభ్యులు తిప్పేస్వామి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు మడకశిర నియోజకవర్గంలో నా డిపార్ట్మెంట్ అలాగే నా శాఖాపరమైన క్రీడలకు సంబంధించి గత ప్రభుత్వాల్లో చేయలేని పనిని చేసి చూపించి ఈరోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆర్టీసీకి సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సులు, అలాగే డిపోను కూడా ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ పర్యటనలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. సోదరులారా, అందరూ మీరు ఒకటి గమనించాలా, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన అభివృద్ది జరగలేదు. కేవలం సంక్షేమం అని చెప్పి సంక్షేమం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉంటే, ఈరోజు గడిచిన 10 నెలల్లోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పునర్జీవం పోసి అన్ని డిపార్ట్మెంట్లను మరొక్కసారి గాడిపైకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మీరందరూ గమనించాలా, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని 2.5 లక్షల ఉద్యోగాలు గ్రామసీమల్లో ఏర్పాటు చేసి కేవలం 5,000, 10,000 రూపాయలు జీతాలు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్లుగా ఊడిగం చేయించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16,500 డిఎస్సీ పోస్టును రేపు నెలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఎగ్జామ్ పెట్టడం జరుగుతూ ఉంది. మనం చిత్తశుద్దిగా ఒకటి ఆలోచిస్తే ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ 16,500 పోస్టులు డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 150 నుంచి 160 పోస్టులు వస్తాయంటే ఎంత నిరుద్యోగులపైన ఆయనకున్న ప్రేమ, చిత్తశుద్ధి ఏదో ఒకసారి అర్థమవుతుంది. అలాగే మొన్న గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చిత్తశుద్దిగా చేసి అక్కడ కూడా నియామకాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఏదైనా చేస్తే చిత్తశుద్దిగా చేయాలా. మనల్ని నమ్మిన ప్రజల కోసం 4వ అవకాశం ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ పార్టీలలో కూటమి ప్రభుత్వానికి దక్కింది. ఎందుకంటే ఇన్ని ఓట్లు, ఇన్ని సీట్లు ఇంకా రాబోయే కాలంలో వస్తాయో రావో కానీ మనం చూడలేము. ఎందుకంటే అంత మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. మీరందరూ గమనిస్తున్నారు. రేపు 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరొక్కసారి అమరావతికి వచ్చి ఎక్కడైతే అవహేళన చేశారో, అమరావతి లేదు భ్రమరావతి అని చెప్పిన నాయకులు ప్రతి ఒక్కరికి చెంపపెట్టుగా మరొక్కసారి సుమారు 50,000 కోట్ల రూపాయలతో అమరావతి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే పోలవరం విషయానికి వస్తే ఏబిసిడీలు రాని మంత్రులందరికీ ఆ రోజు ఇరిగేషన్ శాఖను కట్టబెట్టి 5 సంవత్సరాలు పోలవరాన్ని అబాసుపాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే, ఈ రోజు కేంద్ర నిధులు తీసుకొని వచ్చి మరొకసారి అమరావతి అలాగే పోలవరాన్ని కూడా గాడిన పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ముఖ్యంగా యువతలో ఒక భరోసా కలిగింది. అందరూ గమనిస్తున్నారు. వైజాగ్ చుట్టుపక్కల అనకాపల్లి జిల్లాలో అయితే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి, ఎస్సీజెడ్లు వస్తున్నాయి,
కడపలో కొప్పర్తి SEZకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో ఓర్వకల్లుకు 2,000 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు తీసుకొని రావడం జరిగింది. చెప్పుకుంటూ పోతే కేవలం సంక్షేమం ఇస్తే ప్రజలు బాగుండరు. సంక్షేమం అభివృద్ధి రెండో ఒక జోడుగుర్రాలు లాంటివి. తప్పకుండా రెండు చేసి చూపిస్తామని చెప్పి ఈ రోజు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మాదని తెలియజేసుకుంటున్నాం. రాయలసీమ ప్రాంతంలో పుట్టాం. మీరంతా రాయలసీమ బిడ్డలు. ఒకసారి గమనించాలా ఎంత కరువు కాటకాలతో ఉన్నాం రాయలసీమలో. గత 5 సంవత్సరాల్లో రాయలసీమ గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, గోదావరి నీళ్లతో రాయలసీమను తడుపుతానని చెప్పారు. తప్పకుండా గోదావరి నీళ్లు తీసుకొని వచ్చేదానికి ఈ రోజు ఒక పైలట్ ప్రాజెక్టు కింద సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వ్యయమైనా కూడా బనకచర్లకు ఏదైతే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొని వచ్చేదానికి అంద్రీనీవా అయితేనేం, పెన్నా అయితేనేం, గాలేరు నగరి ఇలాంటి అన్ని కెనాలను అనుసంధానం చేసి రాయలసీమ ప్రజలకు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే ఒకసారి మనందరం గమనించాలి. ఇంకొకటి, ఈరోజు అనంతపురం గడ్డపైన ఉన్న ఉమ్మడి జిల్లాలో మనం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఆ రోజు నేను తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక వరంగా మారాయి. ఆ రోజు ఆయన హార్టికల్చర్ విప్లవం తీసుకొని రావడంతో వెనుకబడిన అనంతపురం జిల్లా ఈ రోజు హార్టికల్చర్ లో నెంబర్ 1 స్థానానికి వచ్చింది. ఈ రోజు అనంతపూర్లో పండిస్తున్న హార్టికల్చర్ పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ వరకు కాదు, ప్రపంచ దేశాలకు రైళ్లలో పోతున్నాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయాలను గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఉన్నారు. ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామ సీమలో సిమెంట్ రోడ్డు చూడాలనుకొని రోజుకు ఇన్ని కిలోమీటర్ల వరకు చేయాలని చెప్పి ఆ రోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తే ఈ రోజు మరొక్కసారి మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం HRD మినిస్టర్ గా రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ముఖ్యమంత్రి బొమ్మ ఉండాలా, ఎక్కడ ముఖ్యమంత్రి నాయన బొమ్మ ఉండాలని ఎప్పుడు ఆశపడలేదు. ఆయన కేవలం ప్రజల కోసం, పేద పిల్లల కోసం పూర్తిగా ఆ డిపార్ట్మెంట్ ను ప్రక్షాళన చేసి ఇక్కడ చదువుతున్న 65 లక్షల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో పేద పిల్లల కోసం ఆ డిపార్ట్మెంట్ లోనే కొత్త రూపురేఖలు తీసుకొని వచ్చేదానికి ఆయన పనిచేస్తున్నారు. అలాగే మీరందరూ ప్రతి ఒక్క రోజు సోషల్ మీడియాలో అయితే పత్రికల్లో చూస్తున్నారు. ఈ రోజు ఏవే పెద్ద సంస్థలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి భయపడి రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయో ఈ రోజు క్యూ కట్టడం జరిగింది. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మాల్స్ దగ్గర నుంచి ఇలా కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో, కేంద్రంలో కూటమికి సంబంధించిన పార్టీలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని ప్రజలు నమ్మారు, పట్టం కట్టారు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. యువకుడు, ఉత్సాహవంతుడు, ఎప్పుడూ తన నియోజకవర్గం గురించి, అభివృద్ధి గురించి మా మంత్రివర్గ సభ్యులతో ప్రతి ఒక్కసారి చర్చించే MS రాజు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని, అలాగే నా శాఖాపరమైన ఏదైతే ట్రాన్స్పోర్ట్, RTC, అలాగే యువజన సర్వీసులు, క్రీడాపరంగా వచ్చే 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై 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 చంద్రబాబు. RTC డిపో డెవలప్మెంట్ కొద్దిగా వెనుక. ఓకే.
మీరు సైడ్కి వచ్చాను, సైడ్కి వచ్చాను. ఒక సెకండ్ ఏమున్నాయి శాంక్షన్ అయితే దాన్ని ఒకసారి ఇంకొకటి వచ్చి మనకు టెన్నిస్ ప్లేయర్స్ ఎక్కువ టెన్నిస్ కోర్ట్ ఉండేది, అది తీసేసారు సార్. దీంట్లో మనకు స్థలం సరిపోతుంది సార్. డిగ్రీ కాలేజ్లో వేస్తే సార్ నాగేష్ సార్ ఇప్పుడు దాదాపు ఆయన మంత్రి అయిన తర్వాత శ్రీశైలం, నెల్లూరు, విజయవాడ బస్ సర్వీస్ కొత్త సర్వీసులు ప్రారంభించడం జరిగింది. మళ్లీ దాదాపు ఒక 20 బస్సుల్ని కొత్త బస్సుల్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో మడకసరి కొత్త బస్సులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపో, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎప్పటి నుంచో ఇక్కడ కనీస సౌకర్యాలు లేక చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. గత 5 సంవత్సరాలు ఇటువైపు చూసిన నాయకులు గాని అధికారులు గాని లేరు. ఇక్కడ సిబ్బంది ఎంతో అవస్థలు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మహిళా ఉద్యోగస్తులు గాని, కండక్టర్లు గాని, డ్రైవర్లు గాని, ఆర్టీసీ డిపో సిబ్బంది గాని, చివరికి డిపో మేనేజర్ కార్యాలయం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉంది. మేము ఏదైతే గౌరవ మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలని మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామో, అలాగే ఈ ఆర్టీసీ ప్రాంగణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ సంస్థను బతికిస్తున్న కార్మిక సోదరులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు. మమ్మల్ని అందరినీ గాడి తప్పిన జీవితాలను, రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి మరొక్కసారి దార్శనికుడికి మనం అందరం పట్టం కట్టాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ వ్యవస్థలు గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైనాయో ఆ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. దాంట్లో మొదటి 10 దానాల్లో మన ఆర్టీసీ కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో
ఒక ఆర్టీసీ బస్సులు కూడా కొన్న పాపన ప్రభుత్వం దోచుకోలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఆర్టీసీకి చాలా మంది సంబంధించిన వ్యక్తులే ఉంటారు. ఈ రోజు ఆర్టీసీలో పనిచేసే సుమారు 60,000 మంది డైరెక్ట్ గా పనిచేసే పర్మనెంట్ ఉద్యోగస్తులైతేనే, దానికి అనుబంధ విభాగాల్లో పనిచేసిన హైర్ బస్సులు అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో పనిచేసిన లక్షలాది మంది ఉద్యోగస్తులకి సంస్థ బతుకుతున్న వాళ్ళ జీవితం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీని ప్రక్షాళన చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలియదు. దానిలో భాగంగానే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ గల లీడర్. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు, మీకు వ్యవస్థ అయితే పతనం అయిపోయిందో ఆ వ్యవస్థని గాడిలో తీసుకొని రావాలా. ఒకప్పుడు మన సౌత్ ఏషియాలోనే, భారతదేశంలో కాదు సౌత్ ఏషియాలోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక వెలుగు వెలిగింది. అలాంటి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకపోగా ఆర్టీసీ మసకబారిపోతుంటే ఇప్పుడు మరో అవకాశం ప్రజలు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా వచ్చే 4 సంవత్సరాల్లో ఆర్టీసీని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే మన ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల్లోనే 1450 బస్సులు సుమారు రావాల్సి వస్తే ఇప్పటికే 1000 బస్సులు రోడ్లపైకి తేవడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు అధికారులు చెప్పినట్టు 150 డిపోలు ఉంటే ఒక డిపోకు 15-16 బస్సుల నుంచి 20 బస్సుల వరకు ఇవ్వడం జరిగింది. మన కొత్త జిల్లా ఏదైతే పుట్టపర్తి జిల్లాకే 150 బస్సులు కేటాయించారంటే ఒకసారి గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎలక్ట్రిసిటీతో నడిచే 2000 బస్సులను రాష్ట్రంలో తీసుకొని రావాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అలాంటి నిర్ణయాల వల్ల ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఆ కుటుంబాలకు కూడా మేలు జరుగుతుందని చాలా ఆశ ఉంది. రేపు డిపోలకు బస్సులు వస్తే అక్కడ పనిచేసేదానికి సిబ్బంది వస్తారు. ఆ సిబ్బంది వల్ల ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఏ ఒక మంచి చర్య తీసుకున్నా ఆ చర్య వల్ల ఒక 10 మంచి పనులు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు. కార్మికుడు సంతోషంగా ఉంటేనే ప్రయాణికుని గమ్యస్థానంలో చేరుస్తారు. ఇప్పుడు ఒక డ్రైవర్ అని ఉంటాడు, ఆయనకు సమస్యలు లేకుండా ప్రభుత్వం సకాలంలో జీతం ఇచ్చి ఆయనకు వృత్తి ఇస్తేనే రేపు బస్సులు కూడా ఒక మారుమూల గ్రామానికి చేర్చేదానికి సంతోషంగా ఆయన తీసుకొని పోతాడు. కాబట్టి ఇక్కడ ఉన్న కార్మిక సోదరులందరికీ ఒక మంత్రిగా కాదు, మీతో ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా, తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని రక్షించుకుంటాం, మన సంస్థను కాపాడుకుంటాం. ఇలా నిర్వీర్యమైన ఇలా మొండిగోడలతో ఉన్న డిపోలో కూడా అతి త్వరలోనే మంచి డెవలప్మెంట్ చేసి ఇక్కడ రాష్ట్రంలో ఏ డిపోలు అయితే ఉన్నాయో అన్ని డిపోల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పదంలో నడిపించేదానికి చర్యలు తీసుకుంటాం. అన్ని అరకొర పనులు చేసేసి నిలబెట్టేసి కాంట్రాక్టర్లకు డబ్బు కట్టకుండా వాళ్ళు దోచేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే వైసీపీ వాళ్ళనకన్నా కూడా పాత బకాయిలు చెల్లించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం గాడిలో పడాలా, అభివృద్ధి జరగాలంటే రాజకీయ కక్షలు ఉండకూడదు, అందరూ సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సన్మార్గంలో మన ప్రభుత్వం వెళ్తా ఉంది. దానిలో భాగంగానే నా శాఖలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ అలాగే క్రీడలకు సంబంధించిన అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ